లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2026వ సంవత్సరము 2వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. తన యందు ఎవరైతే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద నమ్మకం ఉంచుకుంటారో మరి ఆయన అంటే మనకు మనము ఎరుగునంట. అంటే ఆయన మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన మీద ఎవరైతే నమ్మకం ఉంచుకుంటారో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడంట. ఆయన ఎరుగును అంటే ఆయన గుర్తిస్తూ ఉంటాడు. ఎవరు నా మీద నమ్మకం ఉంచుకున్నారు అనేది ఆయన గుర్తించుకుంటుంటాడు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచాలి. మనకున్న సమస్యలను బట్టి ఆయనే చేయగలడు. ఆయనే నిత్యజీవం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకోవటం ద్వారా, ఆ మారు మనసు పొంది రక్షణ పొందటం ద్వారా ఆయన మనకి నిత్యజీవం ఇస్తాడు అనేది తన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, అనగా దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే అంతేకాదు, ఆయన యందు నమ్మకం ఉంచేవారంటండి సురక్షితంగా ఉంచుతాడంటండి. కాబట్టి ఆయనే దేవుడని, ఆయనే పరలోకం నుండి లోకానికి వచ్చాడని, ఆయన ద్వారానే ఆ నిత్యజీవం ఉందని ఎవరైతే గుర్తించి మరి మారు మనసు పొంది మరి బాప్తిజం తీసుకుని ఆయన పిల్లలుగా పిలువబడతారో వారికి గొప్ప ఆశీర్వాదం ఉంది. అందుకే ఆశీర్వాదమునకు మరియు పిలువబడినటువంటి వారసులుగా పిలువబడిన వారిని రాయబడి ఉంటుంది. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన నమ్మకం ఉంచండి, గొప్ప ఆశీర్వాదం పొందుకోండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి వందనాలు, మహిమోన్నతుడానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. భారతదేశాన్ని మీరు ఆశించి ప్రభా, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి తండ్రి. ప్రభా, యవన బిడ్డలందరినీ కూడా ప్రభా, యువకులు మీరు రక్షించుకొని చెడు వ్యసనానికి దూరపరిచి నీతి మార్గం నడిపించుకొని ప్రభా, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. తమ ఉద్యోగాలు వారికి కావాల్సిన ఉద్యోగాలు చేస్తుండగా తండ్రి మీ అస్తమ తోడుగా ఉంచండి ప్రభా. రాకపోకలు మీరు తోడుగా ఉన్నాయి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప తెచ్చండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. పోతని ప్రభా, మరి నాయన యేసు నీకు వందల విదేశంలో బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి మందిరంతో మీరు ఆశని దీవించండి. ఆయన హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టేసి ఈ దినమంతా కూడా ప్రభా, ఇదిగో తని ప్రభా, రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. వివాహం లేని వారికి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గృహం లేని వారికి గృహాలు దయచేయండి. గర్భిణీ సుఖమండిలో వారు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతా మీరు ఆశించండి. ఈ దినమంతా కూడా ప్రభువా నీ విశేషమైన కృపతో నింపి మనకు మాత్రమే తెచ్చుకోండి. ఏ సమస్య తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.